India set to integrate rare blood donor registry with e-Rakt Kosh. What is e-Rakt Kosh? What is e-Rakt Kosh? Ante. It is a platform. It is an online platform, like management platform anamata. Ekkada blood undi enti. For example, there is a platform called Cowin. Do you know Cowin? Cowin. COVID time lo there is a platform they have government has developed. There is a platform called Cowin. ఇదేంటంటే ఎక్కడెక్కడ లొకేషన్స్ వ్యాక్సిన్ ఇస్తారు, ఎంత స్టాక్ ఉంది ఏంటి మొత్తం చెప్పే పోర్టల్. ఇట్స్ కాల్డ్ కోవిన్. అలానే యూవిన్ అని ఇంకో పోర్టల్ ఉంది. దర్ ఇస్ ఎ పోర్టల్ కాల్డ్ యూవిన్. యూవిన్ ఇస్ రిగార్డింగ్ యువర్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అంటే వ్యాక్సిన్స్ ఇస్తారా, సో చిన్నపిల్లలకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఫ్రీ వ్యాక్సిన్స్ ఉంటాయి కదా, సో దట్ పోర్టల్ రిగార్డింగ్ దిస్ వన్. సో దే హ్యావ్ డెవలప్డ్ ఎ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ ఫర్ డెవలపింగ్ రిగార్డింగ్ వాట్, బ్లడ్, రైట్. దట్ ఈస్ కాల్డ్ వాట్, e-Rakt Kosh. ఇదంతా బేసిక్ న్యూస్, ఇది అందరికి తెలిసింది. బట్ దర్ యూ నీడ్ టు గో బియాండ్ దట్. బియాండ్ దట్ ఏంటి అంటే, సో విచ్ యాక్ట్స్ గైడింగ్ బ్లడ్ డొనేషన్స్. విచ్ యాక్ట్స్ గైడ్ చేస్తే, ఏ బ్లడ్ పడితే బ్లడ్ ఇస్తారా మీరు? లేదు కదా. ఒక్క బ్లడ్ మనిషికి ఇస్తారా? లేదా? ఇస్తారా ఏంది బై మిస్టేక్? ఇచ్చారు, సచ్చారు. ఫైన్. ఇండియా టు ఇంటిగ్రేట్ రేర్ బ్లడ్ డోనర్ రిజిస్టర్ విత్ e-Rakt Kosh. నథింగ్ మచ్ హియర్. ద నేషనల్ బ్లడ్ బ్యాంక్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ సో హెల్ప్స్ పీపుల్ విత్ రేర్ బ్లడ్ టైప్స్ ఫైండ్ డోనర్స్ అండ్ బ్లడ్ క్విక్లీ. బ్లడ్ బ్యాంక్స్, సో దీనిలో ఏమేమి ఉంటాయి ఈ ప్లాట్ఫామ్ లో? బ్లడ్ బ్యాంక్స్, బ్లడ్ అవైలబిలిటీ, డోనార్ కాంటాక్ట్ ఇన్ఫో, డొనేషన్ క్యాంప్స్. నథింగ్ మచ్, మీకు ఏం బేసిక్ ఏది. యూజెస్ DNA బేస్డ్ ఇదంతా కూడా అవసరం లేదు. మెడికల్ రిలవెన్స్, ఇంప్రూవ్స్ సేఫ్టీ ఆఫ్ ట్రాన్స్ఫ్యూషన్ ఫర్ పేరెంట్స్ నీడింగ్ మల్టిపుల్ యాంటీజెన్ మ్యాచెస్. సో ఎయిడ్స్ ఇన్ లైఫ్ సేవింగ్ ఎమర్జెన్సీ. సో ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. యూ కెన్ రైట్ వెరీ గుడ్ ఆన్సర్స్ వెన్ యూఆర్ రైటింగ్. ఏదైనా హెల్త్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ ఎ క్వశ్చన్ ఆన్ health. So you know very prominent issue which is plaguing India is anemia. Anemia అంటే తెలుసా? సేమియా కాదు. వాట్ ఈస్ అనిమియా తెలుసా? తెలీదా? ఐరన్ డెఫిషియన్సీ. జనరల్లీ విల్ కాల్ ఇట్ అస్ వాట్, ఐరన్ డెఫిషియన్సీ. ఐరన్ డెఫిషియన్సీ అంటే చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్ లో కదా, మన బాడీలో ఉండే ఎన్వైరన్మెంట్, మన బాడీలో ఉండే ఐరన్. ఐరన్ అంటే దేనికి హెల్ప్ అవుతుంది? ఇది హిమోగ్లోబిన్ లో ఐరన్ కాంపోనెంట్ ఉండాలి. ఐరన్ కాంపోనెంట్ ఉన్నప్పుడు బ్లడ్ మూవ్మెంట్ జరుగుతుంది, ఆర్బీసీస్ మూవ్మెంట్. సో ఆర్బీసీ ఫ్రీ ఫ్లో జరగాలంటే వీ నీడ్ వాట్, ఐరన్, రైట్. సో ఐరన్ ఉంది కాబట్టే దర్ ఇస్ అ ఫ్రీ ఫ్లో మూవ్మెంట్ ఆఫ్ ద హిమోగ్లోబిన్. ఈ కాంటెక్స్ట్ లో ప్లాస్మా మూవ్ అవుతుంది, ఆర్బీసీస్ మూవ్, ప్రతి ఒక్క సెల్స్ కి ఆక్సిజనేట్ చేస్తాయి అనమాట. ఇఫ్ దెర్ ఈస్ రిడక్షన్ ఇన్ దిస్ ఐరన్ కంటెంట్ విల్ గెట్ ఎ థింగ్ ఆఫ్ వాట్, అనీమియా. సో అనీమియా వల్ల ఏమవుతుంది, బ్లడ్ లాస్ అవుతుంది, ఎక్కువ బ్లడ్ లాస్ అవుతుంది. ఎందుకంటే బైండింగ్ కెపాసిటీ ఉండదు కదా ఐరన్ లేకపోతే. సో దట్ ఈస్ ద రీజన్ వై మోస్ట్లీ ఎవరికి వస్తుంటే ఉమెన్ ఆర్ మోస్ట్ విక్టిమ్స్ ఆఫ్ దిస్ అనీమియా. ఎందుకంటే మన చిన్నప్పుడు పెరిగిన ప్యాటర్న్ వల్ల కూడా అవ్వచ్చు, లైక్ చిన్నప్పుడు తీసుకున్న ఫుడ్ వల్ల ఎఫెక్ట్ అవ్వచ్చు, జెనెటికల్ ఎఫెక్ట్ ఉంటుంది, నెక్స్ట్ మాల్ న్యూట్రిషన్, అండర్ న్యూట్రిషన్, దీస్ ఆర్ మల్టిపుల్ ఎఫెక్ట్స్ విచ్ ఈస్ ఇండియా ఇస్ ప్లేగింగ్. సో ఒక అనీమియా ఉమెన్ ఉంది, దట్ అనీమియా ఉమెన్ ప్రెగ్నెంట్ అయ్యి బేబీకి బర్త్ ఇచ్చింది. ఆ టైంలో ఇంకా బ్లీడింగ్ జరుగుతుందా? ఆ టైంలో మనకి బ్లడ్ కావాలా? సో హూ విల్ బి యాక్సెసిబుల్? సో అలాంటి క్వశ్చన్స్ లో వచ్చినప్పుడు ఎక్కడైనా మీరు ఫిట్ చేయొచ్చు. యూస్ దిస్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్, e-Rakt Kosh. ఫైన్. ఇండియా టు ఇంటిగ్రేట్, నథింగ్ మచ్ హియర్, spearheaded by these two things. So coming to here, India has 1.4 lakh hemophilia patients, second only to which country? Brazil, right. Rare blood groups like Bombay blood group occur in 1 in 10,000. Fine. So this is important, right. Legal framework for blood donation in India. First very important. First one is Drugs and Cosmetics Act. Blood is considered as what? Very important. మీకు తెలుసా ఇప్పుడు దాకా? తెలియదు కదా, తెలుసుకోండి అయితే. సింపుల్, తెలియని తెలుసుకోవటమే విద్య, రైట్. సో ఏంటంటే మనకు సూపర్ఫిషియల్ గా కనిపించేవి న్యూస్ ఆర్టికల్స్, ఒక స్టెప్ బిహైండ్ వెళ్తాడు ఎప్పుడైనా యూపీఎస్సీ.
సో బ్లడ్ ఈజ్ అ డ్రగ్ అనేసి ఒకవేళ వచ్చింది అనుకో, బ్లడ్ గురించి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తా, ఫస్ట్ పాయింట్ లో బ్లడ్ ఈ యాక్ట్ బ్లడ్ ఈజ్ అ డ్రగ్ అన్నాడు అనుకో, బ్లడ్ డ్రగ్ ఎందుకు అవుతుంది అనుకుంటారు మీరు? 100% అనుకుంటారు లేదా? బట్ దట్ ఈస్ రియాలిటీ రైట్. యాక్ట్ లోనే మెన్షన్ చేశాడు కదా, విచ్ వాస్ మెన్షన్ ఇన్ డైరెక్ట్లీ యాక్ట్. సో సెక్షన్ 3B, బ్లడ్ బ్యాంక్స్ రిక్వైర్ లైసెన్స్ టు ఆపరేట్. నెక్స్ట్ వన్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ రూల్స్ 1945, ఇదంతా అవసరం లేదు. నెక్స్ట్ వన్ ఇస్ నేషనల్ బ్లడ్ పాలసీ 2002, ఎయిమ్స్ టు అడిక్వేట్ సేఫ్, ఇది కూడా అవసరం లేదు. NBTC గైడ్ లైన్స్, నేషనల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కౌన్సిల్ ఫైన్. రైట్, కమింగ్ టు హియర్, ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ద హ్యూమన్ organs act penalizes the unauthorized sale of organs and tissues including blood, right? So recent initiative మనం మాట్లాడుకున్నదేగా ఈ రక్త కోష్. బట్ రిమెంబర్ 2 acts, one is drugs and cosmetics act, second one is transplantation of the organs act. బ్లడ్ ఏంటి, డ్రగ్ కాదా అకార్డింగ్ టు దట్ యాక్ట్? ఫైన్. సో జస్ట్ సీ ద ఛాలెంజెస్ బ్లడ్ బ్యాంకింగ్ సిస్టమ్ లో ఓవరాల్ రిగార్డింగ్ వాట్ బ్లడ్ బ్యాంకింగ్ సిస్టమ్. సో ఎందుకంటే ఇప్పటిదాకా యూపీఎస్సీలో 3 times ఎథిక్స్ లో కేస్ స్టడీలో ఈ బ్లడ్ డొనేషన్ గురించి అడిగాడు ఇప్పటిదాకా. అంటే సమ్ ఇష్యూ హ్యాస్ హ్యాపెండ్, సో వాళ్ళకు ఆ టైంలో ఉంది, బ్లడ్ నీడ్ అవుతుంది. సో ఏంటంటే ఒక మెడికల్ ఆఫీసర్ నువ్వు, యు ఆర్ వాట్, యు ఆర్ ఏ మెడికల్, యు ఆర్ MBBS స్టూడెంట్, బట్ యు హ్యావ్ టర్న్డ్ యాజ్ అన్ IAS or collector. Which ethics you will follow? Your degree ethics or your bureaucratic ethics? A ethics for that is ethical dilemma, right? Avuna? So ultimate aim enti? You have to save the people, right? Whoever it may be, you can breach your rules, right? Mahanda punishment jarutadi, but ultimately you are saving the life of the people, right? So ilanti time lo questions vastayi annamata. So ippudu 3 times adigadu, ante ade tone, based on that tone, right? సో ఇవన్నీ ఏంటంటే మనం తెలుసుకుంటా ఉండాలి. బ్లడ్ బ్యాంకింగ్ సిస్టమ్, ఎనీబడి విజిటెడ్ బ్లడ్ బ్యాంక్స్? ఎప్పుడైనా బ్లడ్ ఇచ్చారా? బ్లడ్ తాగారా? ఎనీబడి డ్రాంక్ బ్లడ్? నిజం చెప్పండి. హ్యూమన్ అనలేదుగా నేను, హ్యూమన్ అన్నానా? లేదుగా. నాన్ హ్యూమన్ బ్లడ్ తాగుంటారుగా మీరు? నో. చికెన్ తినలేదు ఎవరు మీరు? చికెన్, మటన్ తినకపోతే మంచిది, కానీ అల్టిమేట్ ఒక డ్రాప్ బ్లడ్ అని మీకు ఎల్లుంటది. ఇఫ్ యూ ఎయిట్ చికెన్ ఆర్ మటన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, నాన్ వెజ్, ఎల్లుంటదా? 100%, రైట్? ఫైన్, అది వదిలేసండి, ఇక్కడ రండి. సో కీ ఛాలెంజెస్ ఇన్ వాట్ బ్లడ్ బ్యాంకింగ్ సిస్టమ్. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ మే బి? జనరల్ మీరు ఆలోచించండి, ఇవన్నీ చదవద్దు, బట్ యూజ్ యువర్ IQ. ఏమేమి ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైట్? ఫస్ట్ కావాలా. అగైన్ దీనిలో ఏముండాలి? దీనిలో ఏముండాలి? కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉండాలా టు సేవ్ దీస్ థింగ్స్. అగైన్ వీళ్ళని చేయడానికి మేనేజ్మెంట్ స్టాఫ్ ఉండాలా. అగైన్ దీన్ని రెగ్యులేట్ చేయడానికి ఒక యాక్ట్ ఉండాలా. దీన్ని మెయింటైన్ చేయడానికి ఒక ఫండ్ ఉండాలా. ట్రాన్స్పోర్ట్ చేయడానికి లాజిస్టిక్స్ ఉండాలా. ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ఒక అథారిటీ ఉండాలా. అవునా? దిస్ ఇస్ ద బేసిక్ థింగ్స్, రైట్? అవే ఉంటాయి చూడండి అక్కడ. బుక్ నాలెడ్జ్, దిస్ ఈస్ జనరల్ స్టడీస్. అవునా? మనం చదివేది ఏంటి? జనరల్ స్టడీస్. జనరల్ మనకు తెలిసిన పాయింట్సే ఉంటాయి ఎప్పుడైనా సరే. దానికి వీ నీడ్ టు యాడ్ వాట్? డేటా, ఎవ్రీథింగ్ విచ్ ఈస్ లింక్డ్ ఫర్ ఇట్. ఫర్ కమింగ్ టు హియర్, సప్లై డిమాండ్ గ్యాప్. యాన్యువల్ డిమాండ్ 13 million, షార్ట్ ఫాల్ ఆఫ్ 15 to 20%. నెక్స్ట్ వన్ ఇస్ uneven distribution. Obviously urban has more, right? Next one is safety and testing issues, fragmented regulation. Next one was blood infrastructure సరిగ్గా అయిపోతే ఎక్స్పైర్ అయిపోద్దా? బ్లడ్ ఎక్స్పైర్ అవుద్దా? బ్లడ్ ఇస్ ఎ డ్రగ్, రైట్? విచ్ హ్యాస్ ఎ లైఫ్ టైం, రైట్? ఉంటుందా? లైఫ్ టైం ఉంటుందా? లైఫ్ టైం పర్టికులర్ టైం ఉంటది కదా, లైఫ్ టైం ఉంటుందా? లైఫ్ టైం వారంటీ కాదుగా. ఫైన్. వాలంటరీ డొనేషన్ డెఫిసిట్, టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్, రైట్? సో వే ఫార్వర్డ్, ఫస్ట్ వన్ ఈస్ ఆబ్వియస్లీ రెగ్యులేషన్. నెక్స్ట్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవేర్నెస్, ఈక్విటీ, టెక్నాలజీ, రేర్ బ్లడ్ స్ట్రాటజీ. జస్ట్ ఏదైనా గుర్తుపెట్టుకోండి, వెన్ యూఆర్ రైటింగ్ సమ్ ఎనీథింగ్, కొత్త వస్తున్నాయి కదా ఇవన్నీ. వెన్ యూఆర్ రైటింగ్ వే ఫార్వర్డ్, టెక్నాలజీ బేస్డ్ క్వశ్చన్ ఏది వస్తున్నా సరే, వెన్ యూఆర్ రైటింగ్ వాట్
వే ఫార్వర్డ్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ కాల్డ్ యూజ్ ఆఫ్ ఏఐ. బ్లైండ్ ఒక పాయింట్ యూజ్ ఆఫ్ ఏఐ. 100%